సినిమా ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని నాగేశ్వర గారు శ్రీదేవితో డైలాగ్ తీసుకుంటే దాన్ని ఒక 4-5 సినిమా యాక్టర్స్ మాట్లాడితే అట్లా ఉంటున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ నాగేశ్వర ఎవరు రాక్షసులా ప్రవర్తించు నువ్వా నేనా నేనేదో మర్చిపోయాను. ఈ ఆరాధన రైలర్ పగలనక తిరిగితే తిరిగిన ప్రతిసారి ఏం చేశా చీయంట చీపట్టావు కేసరిచ్చావు అవమానించావు అసహ్యంగా నాటాను. అందుకే నేను ఎలాగైనా సాధించాలా, అందుకే ఇదంతా చేశా. అర్థమైందా? ఇది నాగేశ్వర గారు. ఓకే, అదే సపోజ్ కృష్ణ గారికి డైలాగ్ ఇస్తే ఆయన ఎవరు రాక్షసులా ప్రవర్తించింది నువ్వా నేనా నీ మీద మనసు పడి నీ ఆరాధనలో రే అనక పగలనక తిరిగితే తిరిగిన ప్రతిసారి ఏం చేశావు చీయన్నావు చీకొట్టావు ఈసడించావు అంటే డైరెక్టర్ గారు ఇంత పెద్ద డైలాగ్ నేను ఎలా చెప్పగలను అనుకున్నారు మీరు. నేను లిప్ మూమెంట్ ఇస్తాను కాస్త డబ్బింగ్ మేనేజ్ చేసుకోండి. ఇది కృష్ణ గారు అంటే సపోజ్ సోమబాబు గారు అంటారు ఎవరు లక్షలు పట్టించారు ఇవ్వనైనా ఎంత డబ్బు ఖర్చు పట్టించావు నా చేత? ₹1,00,000 ఖర్చు పెట్టండి కష్టం. ఇప్పుడు తమాషా ఉందా? మర్యాద నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చా, లేకపోతే నేను అంత చూస్తాను కదా. ఇది ఒక సోమబాబు గారు అంటే లైక్ వైజ్ నాగార్జున నేర్పిస్తారు. ఓకే. ఏంటి ఎప్పుడు నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన డైలాగ్ ఇప్పుడు నన్ను చెప్పుకుంటాను. చెప్తాను కానీ చెప్పాలంటే ముందు సీరియా ఉండాలి కదా, ఆవిడ తీసుకురండి అప్పుడు చెప్తాను. సుమ్ము చూడండి. తర్వాత చిరంజీవి గారికి చెప్పుకున్నా చూడండి మాస్టరు ఇందా నుంచి పెద్ద డైలాగ్ ఇచ్చి చెప్పాలంటారు. అట్లా కాకుండా ఏదో నా స్టైల్ తగ్గట్టుగా ఒక చిన్న పంచి డైలాగ్ ఇస్తే అలా రఫ్ ఆర్డర్ చేస్తాను. ఇలాగా జస్ట్ మిమిక్రీ నాకు ఐటమ్ అంటే చెప్పాను సినిమా యాక్టర్స్ గ్రేట్ సార్. అసలు అంటే ఒకే టైంలో ఇంత వాయిస్ చేంజెస్ చేసి చేయడం అనేది అది నిజంగా అది కఠోర సాధన వల్ల వస్తుంది సార్. అది ఇప్పుడు ప్రాక్టీస్ లేదు. సార్ మీరు వెంటలాక్టిజం అనేలా సార్ వెంటలాక్టిజం చేయడానికి ప్రస్తుతం ఒకళ్ళు రాలేకపోతే ఒక జస్ట్ చిన్న బిట్ రాదా సార్? బాగుంది, రాళ్ళు ఉండాల్సిందే. లేదు ఉంటే అది కూడా చేస్తున్నాను. మీరు చాలా ప్రదర్శనలు కూడా చేశారు.